హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టీఎస్ ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అయితే మనకి ఎప్పుడు ఉన్నాయి. అలానే ఈరోజు ఎవరికైతే మొన్న రిజల్ట్ వచ్చిన వాటిలో ర్యాంక్స్ అనేవి వచ్చాయన్నమాట. కొంతమందికి తక్కువ ర్యాంకులో వచ్చాయి 10,000 లోపు, కొంతమందికి 50,000 80,000 అలానే 1,00,000 పైన కూడా ర్యాంక్స్ అయితే వచ్చాయన్నమాట. 1,20,000 1,60,000 ఇలా ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి ఎటువంటి కాలేజ్లో సీట్ అనేవి వస్తుంది, అలానే ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడున్నాయి, ఒకవేళ వాళ్ళు అనుకున్న బ్రాంచ్లో అంటే ఇప్పుడు సిఎస్సి ఈసీఈ మెకానికల్ వీళ్ళు చేయాలనుకుంటున్న త్రిబుల్ ఈ వీటిల్లో మీకు వచ్చిన ర్యాంక్కి వస్తుందా రావట్లేదా అని చెప్పేసి కూడా నేను క్లారిటీగా మీ అందరికైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియో కింద మీరు ఏం చేస్తారంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలానే అప్పుడు నేను చెప్తానమాట మీకు ప్రతి ఒక్కరికి మీకు ఏ గ్రూప్ కావాలనుకుంటున్నారు, ఏ కాలేజీలో రావాలనుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇచ్చి మీకు ఆ గ్రూప్లో వస్తుందా రావట్లేదా, ఆ కాలేజీలో వస్తుందా రాదా అని చెప్పేసి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడి నుంచి వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్క అప్డేట్, ఈ కాలేజ్ లిస్ట్ అనేవి, కౌన్సిలింగ్ డేట్స్ అనేవి, కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి వీటన్నిటి గురించి కూడా నేను ఎక్కడైతే పెడతానమాట. అయితే ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్పెక్టెడ్లు వచ్చేసి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జూన్లో మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్న దాని గురించి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి జూన్లో కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు మనకైతే ప్రభుత్వం ఏదో ఒక స్పష్టత చేసిందనమాట. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 50,000 పైన ఉన్న ర్యాంకు మంచిదేనా, 85,000 ఉన్న 1,00,000 అంటే ఇక్కడ చూసుకుంటే ఆ ర్యాంక్స్ అనేవి మంచిది కాకపోయినా మీరు ఏదైతే కాలేజ్లో అలాట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజీలో తప్పకుండా మీకు 80,000 ఉన్నా 90,000 ఉన్నా సరే ఈసారి మీకు మంచి ర్యాంకే అనమాట అవి. ఎందుకంటే చాలామందికి కూడా ఈసారి ర్యాంక్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. ఈ 80,000 90,000 ఉన్న వాళ్ళకి కూడా ఏం వరీ కానవసరం లేదు. మీరు అనుకున్న గ్రూప్లో అనుకున్న బ్రాంచ్లో ఖచ్చితంగా మీకు సీట్స్ అయితే వస్తాయి. ఇక్కడ కొన్ని కాలేజ్ చెప్పాను, ఇక్కడ చూడండి ఏ కాలేజ్ లిస్ట్లో ఎంత ర్యాంక్ ఉంటే మనకైతే కాలేజ్ అయితే వచ్చాయి. ఒకవేళ ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా కాలేజెస్ అయితే మంచిగా వచ్చాయా లేవా, ఏ గ్రూప్ వచ్చాయని చెప్పేసి కూడా నేను ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. ఈ మొత్తం పీడిఎఫ్ కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, పోయి చూడండి అక్కడ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.